ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మాడ రవి ప్రస్తుతం ఈ పేరు దేశమంతటా మారుమోగుతోంది. టెక్నాలజీ సాయంతో కన్నీ విని ఎరుగని రీతిలో కొత్త సినిమాలను రిలీజ్ రోజే హెచ్డి క్వాలిటీతో పైరసీ చేసి సినీ పరిశ్రమలకు చుక్కలు చూపించాడు ఇమ్మాడ రవి. తాను పైరసీ చేసిన సినిమాలను ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా పేద మధ్యతరగతి సినీ ప్రేమికులకు హై క్వాలిటీతో ఫ్రీగా అందుబాటులోకి తెచ్చిన ఇతనికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఇమ్మాడ రవి జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ తేజ్ క్రియేటివ్ వర్క్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైజాగ్లో పుట్టిన ఇమ్మాడ రవి అసలు హ్యాకర్గా ఎలా మారారు, తన జీవితంలో జరిగిన సంఘటనలేంటి, పైరసీలోకి ఎందుకు దిగాల్సి వచ్చింది, సీఈఓగా ఉన్న తాను ఎందుకు ఆ జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇమ్మాడ రవి బిఎస్సి కంప్యూటర్స్ చేశారు. ఈయనకి టెక్నాలజీ పైన చాలా అవగాహన ఉంది. గతంలో ఇతను ఓ ఐటీ కంపెనీకి సీఈఓగా వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇమ్మాడ రవికి హైదరాబాద్కు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగా ఉన్న పర్సనల్ లైఫ్లో ఎదురైన ఒడిదుడుకులతో విసిగిపోయిన ఇమ్మాడ రవి తన భార్యతో విడాకులు తీసుకున్నారు. కుటుంబంతో విడిపోయి ఒంటరిగా ఉన్న ఇమ్మాడ రవి టెక్నాలజీలో ఉన్న లూప్ పాయింట్స్ పై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించారు. అనుకున్నట్టుగానే టెక్నాలజీలో ఉన్న లూప్ పాయింట్స్ పై పూర్తిగా అవగాహన తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అతనికి సినిమాలను పైరసీ చేసి సరదాగా చూడాలన్న ఆసక్తి కలిగింది. అనుకున్నట్లుగానే సినిమాలను పైరసీ చేసి చూసేవారు. ఇలా తాను కలెక్ట్ చేసిన డేటాను ఆ తర్వాత ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టారు. ఇలా కొంతకాలం జరిగిన ఆ తర్వాత ఐబొమ్మ అనే వెబ్సైట్ను రూపొందించారు. ఈ వెబ్సైట్ ద్వారా కొన్ని వేల సినిమాలను పైరసీ చేసి సినీ ప్రేమికులకు ఫ్రీగా అందించారు. ఒక తెలుగే కాదు, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఇలా ఎన్నో భాషల సినిమాలను రవి పైరసీ చేశారు. ఇలా అన్ని భాషల సినిమాలను పైరసీ చేసిన రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే రవిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. రవి అంటే మాలాంటి పేదవాళ్ళకి దేవుడైన, అది నేను చెప్పే మాట కాదు. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచం అంతా కూడా ఉన్న పేదవాళ్ళందరం 100 కోట్ల మంది జనాలు చెప్పేది ఒకటే, ఐబొమ్మ రవి మా పేదోడని, మా అందరు దేవుడైన. ఎందుకంటే 100 రూపాయలైనా సరే, 500 అయినా, 1000 రూపాయలు అంతంత టికెట్లు పెట్టి మేము చూడలేం. సినిమాలు టికెట్ రేటు 100 అన్న పోతే పని 1000 రూపాయలు, 500, 3000, 5000 ఎవరు పెడతారు చెప్పండి? అది అన్యాయం, దారుణం. అది ఇంకా అది ఏమనంటే మీరు చూడండి లేదా మానేయండి అంటున్నారు. అది కరెక్టే కాదు. అది సినిమా చూసే చూడు లేదా మానేసి ప్రతి ఒక్కరు ఇదే అన్నారు. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నిన్ను ఎవడు రమ్మన్నాడరా, నువ్వు చూడక మానేసి అంటారు. కానీ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏమో చూడండి, దయచేసి రండి, మీ అందరు దండం అంటారు. కానీ ఎవరు చూస్తారన్న 3000, 5000 పెట్టేటం? కనీసం వారం రోజుల దాకా కూడా అట్టే పోతున్నాయి. మా రవి అని అరెస్ట్ చేశారు. దయచేసి మా ఐబొమ్మ రవి అని విడుదల చేయండి అయ్యా. ఏం చేసాడండి అతను? తప్పు అతను ఏం తప్పు చేశాడు? 10 మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప? పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపడం తప్ప? ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప? ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతుంది పోయా, ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టిన ఆడదు. ఈ దేశంలో పెట్టు, పక్క దేశంలో పెట్టు, మీ ఇంట్లో ఉన్న చూడు, మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాగాలేకపోతే. ఐబొమ్మ రవిని చంపేయమంటారా? ఎట్లా చంపదు. ఆయన ఒంటి మీద ఒక్క గీత పడ్డ. కోట్ల రూపాయలు స్కామ్లు చేసి పెద్దలుగా చలామణి అవుతున్న బడా బాబులను వదిలేసి ప్రజలు సొమ్ము దోచుకున్న రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసిన రవిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రజలు మండిపడుతున్నారు. ఇమ్మాడ రవికి ఏదైనా జరిగితే రాష్ట్రం తగలబడిపోతుందని వార్నింగ్ ఇస్తున్నారు. విచ్చలవిడిగా సినిమా టికెట్ల రేట్లను పెంచి మధ్యతరగతి పేద సినీ ప్రేమికులకు అందని ద్రాక్షగా సినిమాలను మార్చిన సినీ పరిశ్రమలపై చర్యలు తీసుకోని ప్రభుత్వం ఇమ్మాడ రవిపై మాత్రం ఒంటి కాలు మీద ఎందుకు లేస్తోందని మండిపడుతున్నారు. మరోవైపు చాలా మంది లాయర్లు కూడా ఇమ్మాడ రవి చేసిన దాంట్లో తప్పు లేదని,
అతన్ని ఎలాగైనా బయటకు తీసుకొస్తామని చెబుతున్నారు. సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి థియేటర్స్కి క్లౌడ్ షేర్ అనే ఒక డేటా సర్వీస్ ద్వారా వెళ్తుంది. ఇలా గాలిలో వెళ్ళిన దాన్ని వేరే దేశాలు పైరసీ చేస్తే ఏం చేస్తారు? ఈ లాలన్నీ ఒక ఇండియా వరకే కదా అని కొంతమంది లాయర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మన దేశంలోనే ఒక రాష్ట్రంలో ఉన్న రూల్స్ మరో రాష్ట్రంలో లేవని, ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో నేరం కానీ కేరళలో అది నేరం కాదని, అలాంటప్పుడు ఇమ్మాడ రవి చేసిన దాన్ని మాత్రం తప్పుగా ఎలా అనుకుంటారని ప్రశ్నిస్తున్నారు లాయర్లు. అయితే మరోవైపు సినీ పెద్దలు మాత్రం ఇమ్మాడ రవి చేసిన పని వల్ల సినీ పరిశ్రమకు, అందులో పనిచేసే వాళ్లకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను వెళ్ళిన దారి తప్పేమో కానీ తాను చేసిన పని మాత్రం కరెక్టే అంటున్నాడు ఇమ్మాడ రవి. మరి మీరేమంటారు? సినీ పెద్దల ఆవేదనలు అర్థముందంటారా? ఇమ్మాడ రవికి మద్దతిస్తారా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఇంద్రజ.